దేవుని గురుడు కన్నా చూసినమ్మో ఆ గురుడు వీరభద్రుడు కన్నా చూసిండు చేతి గంగమతికలు చేత పట్టుకున్నాడు పక్క రెండు ప్రాణములు గడగబట్టే అక్క కాలు గడగబట్టే గంట నేను నమ్మగా దేవుడు నాకు వద్దుకునే వీరయ్యో అయ్యా మిగిలిన ఉద్గమమ్మ రామరామో ఏదో అల్లుకున్నడిగా వీరయ్యో అక్క ప్రాణాలు కలిగిండు గురుడే వీరయ్యో అక్కడ ప్రాణాలు కలిగిండు అక్క పూజ చేయబడ్డనమ్మో వీరయ్యా అయ్యయ్యో తమ్ముడా వీరయ్య సవలచ్చ మల్లగాడున్న ఏడుగురు బోయిలు నోటి మీద కాకోలేదు గోకారంతాలలో ఒకటే ఓ ఈ మంద బాగున్నారు బయలు బాగున్నా ఏడు జాగిరాలు తల్లిపల్లి గొర్రె తాళగరు ఈ కొట్టుదాని పాడు కానీ నీ ఆస్తి అడుగుతున్నావు కానీ తమ్మి మరి మీద మిన్ను కురుస్తుంది కింద ధరణి కాలుతుంది పక్కంటి ప్రాంతాలు పక్కన మండుతున్నాయి ఆ సౌరక మందకెళ్ళి ధర్మంగా వయ్యాలు వచ్చినావు ఆకలికొని వస్తావా దూపకొని వస్తావా తమ్మి ఇక వాటి లీలిస్తా కాలు చేతులు కడుకో కూర్చొని దండం పెడతాను ఒక్క మాట అనకపోతే మరి ఒరే తమ్ముడా వీరయ్యా తమ్ముడా వీరయ్యా నిన్ను అడగలేదంటాను చెప్పి కనుక నేను నన్ను ఎంత మాట చెప్పి కొడుతువిరా ఓరి తమ్ముడా వీరయ్యో ఒక మాట మరి తమ్ముడా మరి ఇంత అన్నం తిన్న తర్వాత ఎందుకు వచ్చాడు ఏం కదా బాధ అడగకపోతే తమ్ముడా వీరయ్యా తమ్ముడా కలిగాడు రోగిలకు తోడుకొని పోతాడు చెప్పి వీరమైన మాట పన్నెండు ఎదురు బాకి వంకాలు ఉజ్జయిని వంకాలు దేవి ఆకలి ఉన్న గడపకు అన్నం పెట్టకపోతే పన్ను గురుడు వీరపై ఎప్పుడు అన్నారు బరబరే వీరయ్యా ఆకలికొంటే తమ్ముడు తమ్ముడు ఆవులాయి నేతులు అల్లమూల బజ్జడ వెండి దీపి గల్లరా వెన్న
తమ్ముడా సదనపు బొమ్మని అమ్మవారి సంకలెత్తుకున్నది తమ్ముని ఎంబడి పెట్టుకొని కళ్ళ వెయ్యారు గోళాలు వెన్నీల సన్నిధితోని నువ్వు వచ్చేవరకు కళ్ళ వీరయ్యా నవగాయ పిండి వంటలు పంచపక్ష పరమన్నాడు వస్తున్నారా దారాడు బండల వీయారు గోళ్ళాల వెన్నీల సన్నీలతో పడవసరం కట్టిండు వీరు గురుడు వీరప్ప నవగాయ వంటలు నన్నూరు కూరగాయలు ఎలగకాయతో ఎంటలు వెయ్యూరు కూరగాయలు అవల పచ్చల వన్నం నేతలు వెండం దీపగల బెండకాయ కూరలండి వీరభద్రులైన ఒక్క దీవెనలతో నమ్మిన ఆవులకొండ మీద ఆవులకొండ పట్నం పోయేది ఉన్నది నాగులకొండ గంగా భవాని దీవెనలతోని ఎల్లమ్మ దీవెనలతోని ఆ యొక్క నాగులకొండ పట్నం చేరవచ్చి